అందరికీ నమస్తే అండి. దావోస్ గురించి, దావోస్‌లో పెట్టుబడుల గురించి మా గుడివాడ అమర్నాథ్ ఆత్రం ఎక్కువ. అప్పుడే నన్ను ప్రెస్ మీట్ పెట్టేసాడు. చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన పైన గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ రాష్ట్రం తాలూకు ఇమేజ్ని ఎలా పెంచాలి, పారిశ్రామికవేత్తలతో ఎలా మాట్లాడాలి, రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి, ఏ పరిశ్రమలు తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడు గారికి గుడివాడ అమర్నాథ్ చెప్పే సలహా అన్నమాట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. చెప్పు వస్తారు, అనేక మంది ఆ సమావేశంలో పాల్గొంటారు. చాలా మంది చాలా దేశాల నుంచి వస్తుంటారు. చాలా మంది ప్రతినిధులు వస్తూ ఉంటారు. సో మనం వెళ్ళి కలిసి వాళ్ళు ఏ రకంగా ఒప్పించాం, ఏ రకంగా రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చాం అనేటువంటి దాని మీద ఉందా తప్ప మన బ్రాండ్ ఇమేజ్ కాదు, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ని అక్కడ ప్రజలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చూసాం మేము గతంలో. మీరు దావోస్ వెళ్ళినప్పుడన్నా మేము చూసాం. ఒకసారే కదా మీరు దావోస్ వెళ్ళింది, రెండోసారి ఎందుకు వెళ్ళలేదు? మీరు 5 ఏళ్ళు పరిపాలించి ఎన్నిసార్లు దావోస్ వెళ్ళారు అంటే ఒక్కసారి వెళ్ళారు. తర్వాత ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగితే అక్కడ భయంకరమైన చలి వేస్తుంది, ఆ చలికి మా వాళ్ళు తట్టుకోలేదు, మా బాడీ సహకరించదు అక్కడ, సో అంత చలికి మేము అక్కడ ఉండలేం కాబట్టి మేము దావోస్ వెళ్ళలేదు అన్నాడు ఈ కోడిగుడ్డు వాడు. ఈ ఆలు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇలా తీసుకొచ్చిన పరిశ్రమలు కూడా ఉన్నాయి రెడీగా, అవి కూడా మన గుడివాడ అమర్నాథ్ నోటితోనే వినిపిస్తా. పరిశ్రమల గురించి, పెట్టుబడుల గురించి, రాష్ట్రం తాలూకు ఇమేజ్ని ఎలా పెంచాలనేది నువ్వు చెప్పాలా. నువ్వు చెప్తే జనాలు వింటారా? చెప్పు. కానీ అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళేటువంటిది ఆయన బ్రాండ్ ఇమేజ్ పెట్టుకునేటువంటి దానికి ప్రయత్నమే తప్ప ఆయన వెళ్ళేటువంటి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమి లేవు అనేటువంటిది మా గతంలో ఏ బస్ అన్నారు, గతంలో అలీబాబా అన్నారు, గతంలో ఇతర సంస్థలు తీసుకొని వస్తామని చెప్పారు. చెప్పండి, 2014-19 మధ్యలో 5 సార్లు వెళ్ళారు. 14-19 మధ్యలో వెళ్ళినప్పుడు 5 సార్లు ఏ కంపెనీతో చర్చించారు, ఏ కంపెనీతో ఎంఓయూ చేసుకున్నారు, ఆ చేసుకున్నటువంటి ఎంఓయూ ఒకటన్నా ఈ రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యాయి అనేటువంటిది ఒకటి చెప్పండి. మీరు చెప్పండి పోనీ. మీరు కూడా ఒకసారి తగలంటారు కదా, 1,25,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓయూలు మేము కుదుర్చుకున్నామని చెప్పారు కదా. ఆ పరిశ్రమలు ఏంటి? ఏ పరిశ్రమతో ఏ ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఏ పరిశ్రమలు మీరు రాష్ట్రానికి తీసుకొచ్చారు, అవి కూడా ఒకసారి వినిపిస్తాను నాకు. ఈ తర్వాత వినిపిస్తాం. కానీ తమరు భాగవతం అన్న ఇదిగో ఇలా తీసుకొచ్చిన పరిశ్రమలండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో 100 కోట్ల రూపాయలు తగలేసి ఇలా తీసుకొచ్చిన పరిశ్రమలు అన్నమాట. దావోస్ అనంతరమే అనుకుంటా, ఇది వెళ్ళొచ్చిన తర్వాతే లాస్ట్ మూమెంట్లోనే, ఎన్నికలకి లాస్ట్ మూమెంట్లోనే అనుకుంటా, అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు ఏ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో చెప్తున్నారు. ఒకసారి వినండి. దేని గురించి తెలుసు అధ్యక్ష? బొబ్బట్ల గురించి చేస్తున్న ఎంఓయూ. ఇది నేను మాకు కావాలని చెప్తుంది కాదు అధ్యక్ష. ఇది ఆయన చెప్తున్నాడు కదా అధ్యక్ష, డాష్ బోర్డ్ లో పెట్టింది అని చెప్పి ఆ డాష్ బోర్డ్ లో తీసింది. ఆ డాష్ బోర్డ్ లో తీసిన దాంట్లో బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయూ. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు, ఇది ఒక ఎంఓయూ. ఇంకోటి అధ్యక్ష, మన బిర్యానీ కార్డు వేసుకున్నాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇది ఒక ఎంఓయూ. అవన్నీ ఇది మంత్రి కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఏ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుంటాయో కూడా వీడికి తెలియదు. అసెంబ్లీలో చదివేసాడు ఏ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నారనేది. మరి నీ చెప్పించుకొట్టాలి. ఏ రోజైనా మంత్రిగా ఉండి అసలు మంత్రిగా మాట్లాడేవు నువ్వు? చాలా సిరాగ్గా, చాలా లేఖితనంగా, ప్రజలు నవ్వుకుంటారో మనం చూసి, మన పరిజ్ఞానాన్ని చూసి, మనం ఏది పడితే అది మాట్లాడకూడదని కూడా తెలియకుండా మాట్లాడావు. పరిశ్రమల గురించి, పెట్టుబడుల గురించి మీరు చెప్తే మేము వినాలి అంటే మరీ జనాలు అంత పెచ్చోళ్ళ? ఏది రకంగా జిందాలో 3,50,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేస్తానికి వచ్చేసారా? నిన్నే అనుకుంటా ఆ నాగార్జున యాదవ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి 50,000 కోట్లు అంటారు. సాక్షిలో ఏమో 50,000 అని రాస్తారు, నువ్వు వచ్చేసి 3,50,000 అని చెప్పేసి అని రాస్తావు. నీకైనా జిందాల మీద ప్రేమ ఒక్కేం కదా? ఆ కాదంబరి జత్వాని కేసు ఏదైతే ఉందో దాని నుంచి డైవర్ట్ చేసుకోవడానికి జిందాలను తీసుకొచ్చి మనం వాడేస్తున్నాం ఇక్కడ. గుడివాడ అమర్నాథ్, మన అపరజ్ఞానం, మన తెలివితేటలు మనకు తెలుసు. నువ్వు సెలేత్నానో చూసావా? దావోస్ ఎందుకు వెళ్ళట్లేదురా అంటే భయంకరమైన సెలేత్నానో చూసావా? ఆ వీడియో కూడా చూపిస్తాను, ఒకసారి తరించు.
ఎక్కడ తగలడింది అది? ఇక్కడ ఎక్కడో పెట్టానే, ఇదిగో. సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది. విపరీతమైన చలి ఉంటుంది. సాధారణంగా చలిలో ఉంటే స్నానం చేస్తాం, చేయలేం కదా. అవన్నీ చెప్తాం. అదే కదా. చూసారా, దావోస్ ఎందుకు వెళ్ళట్లేదు రా అంటే అక్కడ భయంకరమైన సెల ఉంటుంది. ఆ సెల్లో మేము స్నానాలు చేయలేము, భయంకరమైన సెల వేస్తుంది. అయ్యి బాబు మన వల్ల కాదని చెప్పేసి అన్నాడు. వీళ్ళ పరిశ్రమల గురించి, పెట్టుబడుల గురించి ఇలా మాట్లాడుతున్నారు. చాలు, అన్నీ మూసుకొని ఉంటే బాగుంటుంది. కాస్త గౌరవం. మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏమేమి తీసుకొచ్చేసారు, ఎంత పీకి పొడి చేసారు అనేది రాష్ట్ర ప్రజలు అందరూ చూసారు. అవరం నువ్వు వేళ వచ్చి కొత్తగా ఇక పైగా పెద్ద పెద్ద టైటిళ్ళు, ఏకంగా దావోసులు ఏదో చేసింది ఏమీ లేదు, మేమే ఎలాగ తీసామన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా. దయచేసి ఈ కలరింగ్లు ఏమి వద్దు. నీ పనోడుతనం మేము చూసాం, నువ్వు ఎంత మేధావో మాకు తెలుసు. అర్థమైందా? ఏమంటే ఏ యాదవైనా సరే, పోనీ ఎవడైనా సరే మంత్రిగా ఉండి పెట్టుబడుల సదస్సుకు నువ్వు ఎందుకు వెళ్ళట్లేదురా అంటే అక్కడ సెల ఎక్కువ ఉంది, నాకు సెల వేస్తుందని చెప్పేసి ఎవడన్నా అంటాడు అసలు? కానీ ఈయన అన్నాడు. మనం లెక్కేసుకోవడం ఎదవ అని చెప్పేసి మనకి ఎంత ఎదవ అనేది మనం లెక్కేసుకోవడమే. అంటే రాష్ట్ర భవిష్యత్తు కంటే వీడిళ్ళు ఎక్కువ. చలికి తట్టుకోలేడు, మరి నువ్వు దేనికి తట్టుకుంటావు? ఇప్పుడు గట్టిగా సెల ఎత్తేనే నువ్వు ఏ పని చేయలేవాయే. నిన్ను మంత్రిని చేసేసాడు, నీ వల్ల ఏం ఒరిగింది? నువ్వు మంత్రిగా ఉండి ఏ పరిశ్రమలు తీసుకొచ్చావు చెప్పు. ఇంకో నేను మంత్రిగా చేశాను, నేను పలానా పరిశ్రమలతో మాట్లాడాను, వాళ్ళతో మేము ఎంఓఏలు కుదుర్చుకున్నాము, వాటి విలువ ఎంత? 5,000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు, 5,00,000 కోట్లు. తర్వాత మన వైజాగ్లో ఒక సమ్మిట్ పెట్టేశాం, 13 లక్షల కోట్ల రూపాయలు. ఏమైంది వైజాగ్లో? అప్పుడే మేము దావోస్ గట్ట వెళ్ళము, సెలవుతుంది, భయంకరమైన సెలవుతుంది, మేము దావోస్ వెళ్ళాల్సిన అవసరం లేదు, దావోస్ని వైజాగ్కి రప్పిస్తాం మేము. ఏమన్నాడు? ఏకంగా దావోస్ని వైజాగ్కి రప్పిస్తామని చెప్పేసి అని ఒక పెట్టుబడుల సదస్సు అని చెప్పేసి ఒక పెద్దదే ఒక ప్రోగ్రాం లాంటిది పెట్టేశారు. ఎంత అనుకున్నారు పెట్టుబడులు? 13 లక్షల కోట్లు. ఒకటి కాదు, రెండు కాదండి, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి రాష్ట్రానికి. వైజాగ్లోని ఇలా పేటీఎం కార్యకర్తలకి సూటు బూటు వేసేసి అక్కడ ఒక సమ్మిట్ లాంటిది అరేంజ్ చేసేసారు. మొత్తం ఎన్ని రోజులు? 3 రోజులు అన్నారు. ఒక రోజే చేశారు. ఆ ఒక రోజులోనూ కూడా మధ్యాహ్నం ఒక పూట భోజనం ఒక అరగంట లేట్ అయిందని చెప్పేసి అని ఆ తినే కంచాలు ఏవైతే ఉన్నాయో కంచాలతో కొట్టేసుకున్నారు పెట్టుబడులు. ఆ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంచాలతో కొట్టేసుకున్నారు. అప్పుడే అన్నాం మేము, వాళ్ళు ఎక్కడ పెట్టుబడిదారులు రా, ఏ దేశం నుంచి వచ్చారు అసలు వాళ్ళు? ఇక్కడ మనోళ్ళే. మన పేటీఎం కుక్కలకి సూటు బూటేసి పంపించేశారు అక్కడికి. వాళ్ళు బుద్ధులు పానించుకున్నారు కాదు. ఏమైంది? 3 రోజులు అన్నారు, 1.5 రోజుల్లో మొత్తం ఎత్తేసారు. ఏమైపోయినాయి? 13 లక్షల కోట్లు. పైగా ఈ పనోడు ఎంఓఈ దేంతో కుదుర్చుకున్నాడు చెప్పనా? ఇందాక చెప్పాడు కదా అప్పుడలా బొబ్బట్లు అని చెప్పేసి. అది కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్తో ఎంఓఈ కుదుర్చుకున్నారు. అది అఫీషియల్గా వాళ్ళే పోస్ట్ చేశారు. యూట్యూబ్ ఛానల్తో ఎంఓఈ అంటే నాకు అర్థం కాదు. సరే, యూట్యూబ్ ఛానల్ పక్కన పెట్టేసి 13 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓఏలు, ఆ పరిశ్రమలో ఏ కంపెనీకి ప్రభుత్వం స్థలం కేటాయించింది, వాటి జీవోలు ఏంటి, మన దగ్గర ఉండాలి కదమ్మా. మంత్రిగా చేసావు కదా, నీకు ఆ మాత్రం తెలిసొచ్చుద్ది కదా. తెలియదు, ఆ మాత్రం నాలెడ్జ్ లేదా? నువ్వు 13 లక్షల కోట్ల రూపాయలు ఎంఓఏలు కుదుర్చుకున్నావు కదా, ఏ కంపెనీతో కుదుర్చుకున్నావో, ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది, ఆ పరిశ్రమ పేరేంటి, ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి, కనీసం అవగాహన మనకు ఉంటుంది కదా. చెప్పగలుగుతావా? చెప్పడం అన్నీ నోటి లెక్కలే. లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, మేము రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం, రాష్ట్రాన్ని ఎరగదీసేస్తున్నాం, పొడిసేస్తున్నాం అని మాట్లాడతారు. చేసి వచ్చింది మాత్రం ఏమీ లేదండి. ఊరికే డబ్బా కొట్టుకోవడానికి, ఇలాంటి సొల్లు డైలాగులు కొట్టడానికే తయారైపోతారు. దయచేసి ఇంకెప్పుడు కూడా నీ నోటంట పెట్టుబడులు, పరిశ్రమలు అని చెప్పేసి అని మాట్లాడమాక. మీరు చేసిన నిర్వాహం చాలు మేము చూసాం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి సంకనాగించేశారు. పైగా ఇక్కడికి వచ్చి ఏదో ఉపన్యాసాలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి నీకు ఎందుకు చెప్తారే? తొందర ఎందుకు చెప్తారు కదా. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, లోకేష్ గారు చెప్తారు. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి కదా. అంతేనా?
మీలాగా ముందే డబ్బాలు కొట్టేసుకోవాలా? కంగారు పడమాకంటారా అబ్బాయిలే. కాబట్టి ఏంటంటే నువ్వు ఇంక ఎలాంటి ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టమాక. ఎందుకు ఊరికి అనవసరంగా నవ్వులు పాలైపోతావు? నీకు ఏ నవ్వచ్చు రాదని చెప్పేసి మాకు తెలుసు. కేవలం ఒక స్క్రిప్ట్ ఇస్తే చదివేస్తాడండి వచ్చి. నీ అంత వరస్ట్ ఫెలోనే నేను ఎక్కడా చూడలా. పైగా నువ్వు మంత్రిగా చేసావు, అది గుర్తుపెట్టుకో బాగా. నువ్వు మాజీ మంత్రి అని చెప్పేసి కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం కానీ, లేదంటే నీకున్న పీతబూరకి ఆ మాత్రం మర్యాద కూడా అవసరం లేదు. కావాలంటే ఏ రాష్ట్ర మంత్రిని అన్నా చూడు, ఐటీ మంత్రిని. గతంలో నువ్వు చేసావు కదా మంత్రిగా. ఏ మంత్రి అయినా సరే నేను సలేస్తుంది, నా బాడీ సహకరించదు, నేను అక్కడ ఉండలేను, నేను అక్కడ స్నానం చేయలేదని చెప్పేసి దావోస్ వెళ్ళడం మానేశారా? మీరు మానేశారు. పరిశ్రమ సంగతి ఏంటంటే ఇప్పుడే గుడ్డెట్టామో అన్నాడు. వీడు పెట్టిన గుడ్డు ఇంకా పొదగలేదు అసలు. ఏమైపోయిందో గుడ్డు తెలియదు. కాబట్టి ఏంటంటే అమర్నాథం ఎక్కువ మాట్లాడకూడదు మనం. మన హయాంలో మన పీకి సచ్చింది ఏమీ లేదు, కానీ అన్నీ మూసుకొని మనకు వచ్చిందల్లా ఒకటే. మాట్లాడితే పథకాలు అని చెప్పి ఊరేగుతూ ఉంటారు కదా, వాటి గురించి మాట్లాడుకున్న తప్పులేదు. కానీ ఈ పెట్టుబడుల గురించి, పరిశ్రమల గురించి, ఇతర దేశాలకు వెళ్ళి రాష్ట్ర ఇమేజ్ని ఎలా పెంచాలి, పారిశ్రామికవేత్తలతో ఎలా మాట్లాడాలి, ఏది నువ్వు పారిశ్రామికవేత్తలతో ఎలా మాట్లాడేది అనేది ఈ పనోడు చెప్పేస్తాడట. ఏం చెప్తాడికి వెళ్ళి, మీరు వచ్చి మా రాష్ట్రంలో చిన్న గుడ్డి అంటే నేను దాన్ని పెద్ద గుడ్డి చేస్తానంటావా? అలాగే మాట్లాడతాడు. చాలు, చేసిన అతుకోర వ్యాపారం చాలు. ఇక కట్టిపెట్టి ఇంకెప్పుడు కూడా పరిశ్రమల గురించి, పెట్టుబడుల గురించి నువ్వు మాట్లాడమాక. చాలా చండాలంగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకో.